ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బాబు ఇంత ఆలస్యమైంది? ఎక్కడంకిల్ అప్పుడనగా బయలుదేరితే ట్రాఫిక్ లో రావడానికి ఇంత లేట్ అయింది. అవునా, సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. మా చిరంజీవి గది పక్కనే మీ అబ్బాయి గది ఉండాది. బిన్న పోయి రెడీ అవ్వండి. సరే. ఎలా ఈ పెండ్లు ఆపాలా? అసలు నా బాధ ఎవరితో పంచుకోవాలా? అంకుల్ ఇప్పుడే వస్తాను. సరే బాబు, వెళ్ళు. హలో, ఏం హీరో గారు, ఏం ఆలోచిస్తున్నారు? నా పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని పాపం చాలా కష్టపడుతున్నావు, కానీ ఫలితం దక్కలేదు కదా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావేమో. నువ్వు ఏమీ చేయలేవు. విజయశాంతితో నా పెళ్ళి అవుతుంది. పక్కనే పీటల మీద కూర్చుని నేను తన మెళ్ళలో తాలి కడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవు. రేయ్, నువ్వనుకునేదేది జరగదురా. నువ్వు విడిచివంటోడు నేనందరి ముందు నిరూపిస్తాను. నువ్వు మంచోడు అని పొగిడిన మా పులితోనే నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టించి బయటికి పంపుతానురా. ఇంకా నువ్వు కరలు కండం మానేలేదన్నమాట. నువ్వేమీ చేయలేవు. ఈ పెళ్లి జరుగుతుంది, చూస్తూ ఉండవు. ఏం మాట్లాడుతున్నావు తనతో? చూడండి, ఈ పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తాను, ఈ పెళ్లి జరగనివ్వను, అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అనవసరంగా ఇతని మాటలు నమ్మి శాంతి నన్ను ఎక్కడ చేసుకోదో అని భయమేస్తుంది. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మేమెందుకు పెళ్ళి ఆపుతాం? అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. మీరు వెళ్ళండి. చిరంజీవి, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? వెళ్ళి నీ పని చూసుకో. చెప్పు చిరు. ఝాన్సీ, ఆల్రెడీ పెండ్లి మండపం దాకా వచ్చేసుండాం. కాసేపట్లో పెండ్లి కూడా జరిగిపోతా ఉండదు. వాడిని చూస్తేనేమో ఎట్లదా ఈ పెండ్లు ఆపుతావని ఛాలెంజ్ చేస్తా ఉంటాడు. ఏదో ఒకటి చేసి ఈ పెండ్లు ఆపాలా, లేదంటే విజయశాంతి జీవితం నాశనం పుడుస్తుంది. సరే చిరు, నేను ఆల్రెడీ ఫ్లైట్ కూడా దిగాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాను. నువ్వు వాడి నుంచి వచ్చేలోపు ఈడ పెండ్లి కూడా అయిపోతుంది. మరి ఏం చేయమంటావు? ఓ పని చేస్తావా, ఈ ఫోన్ తీసుకెళ్లి మా వదినమ్మ వాళ్ళకి ఇస్తాను. వాడెట్ట అంటోడు ఏమనేది వాళ్ళకి చెప్తావా? సరే, ఓకే, ఆ పంచే. వదినమ్మ, పెళ్లి కొడుకు మంచోడు కాదని చెప్తా ఉంటే మీరు నమ్మట్లేదు కదా. ఇదిగో సాక్ష్యం కూడా తీసుకొచ్చున్నాను. ఎవరైతే వాడిని పెళ్లి చేసుకుని బాధలు పడతా ఉండారో ఆ పాపే లైన్లో ఉండదు. ఆడెట్ట అంటోడో తనే చెప్తుంది, మీరేనండి. ఝాన్సీ, ఇప్పుడు చెప్పు. నమస్తే అండి, నా పేరు ఝాన్సీ. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వచ్చాడో అతను మంచివాడు కాదు, చాలా పెద్ద దుర్మార్గుడు. చాలా మంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశాడు, నా జీవితాన్ని కూడా. ఏమనుకుంటున్నావు నువ్వు? శుభవాణి నా చెల్లి పెళ్లి చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావా? ఈ పెళ్లి ఆపడానికి నువ్వు ఎన్ని ఎత్తులేసినా అవి నా దగ్గర పనికిరావు చిరంజీవి. నీ మాటలు నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. మీరు నా మాట నమ్మట్లేదనే కదా. ఎవరైతే ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని కష్టాలు పడతా ఉండారో ఆ పాపతోనే చెప్పిస్తా ఉన్నాను. తన మాటలు మీరు ఈనుంటే మీకే అర్థమై ఉండేది. పెళ్లి మండపం దాకా వచ్చినా కూడా ఇంకా ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? ఆ పాప మాటలు వింటుంటే సరిపోయి ఉండేది వదినమ్మా.
అనవసరంగా ఫోన్ ఇసిరేసి ఉండవు. ఎందుకు చిరంజీవి నేనంటే అంత కోపం? ఎందుకు మా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు? మంచి సంబంధం దొరికింది, విజయశాంతి లాంటి మంచి అమ్మాయి నా జీవితంలోకి రాబోతుంది, తనని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని నేను కలలు కంటుంటే నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? నా చెల్లిని నీ సొంతం చేసుకోవాలన్న స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. వదినమ్మా, నేను చెప్పేది ఈ రేయ్. రోజునమ్మా. నీకేమైనా బుద్ధుండదా? నీకేం పనిరా? వాళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళు చూసుకుంటా ఉండారు. మంచోళ్ళు కాదని చెప్తుండావు, వాళ్ళు నమ్మినారా? ఇంకా నమ్మించాలని చూస్తావేంద్రా నువ్వు? అవసరం లేని సాయం చేయడానికి పోయి ఇట్లంతా మాటలు పడేదానికి అవసరమా నీకు? వదినమ్మా, ఓ తూరి నా మాటిను. ఎంకన్నా సాక్షిగా చెప్తా ఉన్నాను, వీడు మంచోడు కాదు వదినమ్మా. చిరంజీవి, పద్ధతిగా ఉండు. ఎవరికో ఫోన్లు చేసేసి ఎవరితోనో చెప్పించేస్తే నమ్ముతావు అనుకున్నావా నీ నాటకాలు? ఈ పెళ్ళ ఆపాలన్న పిచ్చి ప్రయత్నాలన్నీ ఇకనైనా మానే. నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగుంటే వాళ్లే వస్తారు కదా మండపానికి. ఇలా ఫోన్లో మాట్లాడాల్సిన కర్మేంటి? తను రాలేని పరిస్థితిలో ఉండదు వదినమ్మా. ఇవన్నీ నాకు తెలుసు. నా చెల్లి పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలి, తనని ఏదో విధంగా దక్కించుకోవాలని నువ్వు చూస్తున్నావు. వదినమ్మా, రేయ్, ఇన్ని మాటలు పడతా కూడా అవసరమంటరా నీకు? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు మీ నాయన చెప్పిన సంబంధాన్ని చేసుకో. రా పోదాం, పదా. తన మాటలేమీ పట్టించుకోకండి, మీరు వెళ్ళండి. నేనెందుకు పట్టించుకుంటానండి? ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే ఆ అమ్మాయి మీద మనసు పడ్డవాడో, మోజు పడ్డవాడో, పగబట్టినవాడో ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. నేనలా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేవాడిని కాదు. నా మనసుకు నచ్చింది నేను చేసుకుంటున్నాను. తనతో పాటు అత్తయ్య గారిని, నా మరదల్ని, అందరినీ కష్టం అనేది తెలియకుండా చూసుకుంటాను. నా భార్య కుటుంబం అంటే నా కుటుంబం అనే కదా. ముహూర్తానికి టైం అవుతుంది, చీర మార్చుకో. అమ్మా, మనం మండపం దగ్గర పనులు చూద్దాం కదా, నువ్వు త్వరగా వచ్చేసి.